భారత అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ గా మారనుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. భారత వృద్ధికి గ్రోత్ ఇంజన్ గా ఆంధ్రప్రదేశ్ ఉండనుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నారు చంద్రబాబు. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై తీర్మానం చేశామన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టబోయే కుల జనగణన చేపట్టాలన్న నిర్ణయానికి మద్దతు పలుకుతూ తీర్మానం చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి రెజల్యూషన్ 2 కుల గణాంకాల మీద, క్యాస్ట్ ఎలిమినేషన్ మీద, దాని మీద కూడా ఎన్డీఏకి అందరితో ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు పలికాం. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య, ఆయన తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు చంద్రబాబు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో సొంతింటి గృహప్రవేశం జరిగిందని ఎక్స్ లో పోస్టు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. కుప్పం ప్రజలు చూపించే ప్రేమ, ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతాయన్నారు. గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ఎక్స్ లో పోస్ట్ చేశారు లోకేష్.